ఎవ్రీవన్, సింపుల్ అండ్ క్విక్ రెసిపీ బెండకాయ ఫ్రై చూపిస్తున్నానండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత తాలింపు దినుసులు వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు. వేగిన తర్వాత ఆనియన్స్ వేసాను, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసాను. అవి కూడా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అందులో వేసేసానండి. నేను సిమ్లో పెట్టి మూత పెట్టుకున్నాను. తర్వాత కొంచెం మగ్గిన తర్వాత నేను కొద్దిగా సాల్ట్ వేసాను. ఇంకా అలాగే సిమ్లోనే పెట్టి ఉడికించుకున్నాను, హైలో పెట్టలేదు. సిమ్లోనే ఉడికిపోతాయి బెండకాయలు, త్వరగానే ఉడికిపోతాయి. తర్వాత పసుపు వేసాను, తర్వాత కారం వేసాను. ఇంకా తర్వాత మూత పెట్టుకోకూడదండి, అప్పుడు జిగురు ఉండదు, లేకపోతే జిగురు వచ్చేస్తుంది. మూత పెట్టుకోకుండానే ఫ్రై చేసుకోవాలి. మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి. నేను బెండకాయ ముక్కలు చాలా మెత్తగా ఉడికిపోయాయి పర్ఫెక్ట్గా. ఇలా ట్రై చేయండి ఒకసారి. వీడియో నచ్చితే లైక్ చేయండి. పప్పుచారు రసమన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.